హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. 8 గంటలకల్లా పనికి వచ్చేసి ఇదిగోండి మనం కొత్తగా పని ఒప్పుకున్నాం కదా. అంటే మనం రీసెంట్గా మనకు ఒక కొత్త పని ప్రారంభించి రాజ్కుమార్ నేను ఒక వారం రోజులు అంటే ఒక 2 వారాల దాకా కష్టపడి చేసింది ఇద్దరు మనుషులపైనే చేసింది అన్నమాట. అదంతా మా చేతుల మీదుగా పని అయిపోయింది. ఆ బరువుల కష్టం ఎలాగుందో మీకు చూపిస్తాను. మా సబ్స్క్రైబర్స్ కూడా అన్న అది పూర్తయిన తర్వాత అసలు ఎలాగుంటుందని చెప్పి చూపిమంటా ఉన్నారు. మీకు తర్వాత అన్నానికి వెళ్తాం కదా, ఇంకా భోజనం చేయలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ రెండో పని, కొత్త పని వచ్చింది మీకు. ఫస్ట్ అంటే మన జరిగిన వీడియో చూపించే కదా, దీంట్లో కలిపేస్తున్నాలే. ఇది రెండో రోజు మాట. అది ఎట్రా ఇగో చుట్టూరా మొన్నే ముగ్గు పోసారు, ఇప్పుడేమో ఇంకా ముగ్గు పోసిన తర్వాత గునాదులు తీశారు, గుంతలు. ఇటేమో గునాది ఎల్ షేపు, అంటే ఈ ప్లేసు వర్షం పడ్డ మట్టి పోకుండా మనం రాయి తొక్కాలి, ఇక్కడున్న రాయి. తర్వాత వచ్చేసి కంకర, మేము ఉదయం వచ్చి కంకర పోసాం బొచ్చమన్నం 6 గుంతలకి. 6 గుంతలు పోసిన తర్వాత అరే ఇక్కడ కాదు అటుపో, సరే ఇక్కడే పోయి మరి నువ్వు ఇందుకు మళ్ళీ పడేది. ఇలాగా కంకర వేసిన తర్వాత మళ్ళీ మాలు పోస్తున్నమాట. మాలు పోసి దింసులా కొట్టిన తర్వాత మార్కింగ్ తీసుకోవాలి, అది మ్యాటర్. కానీ ఎత్తు, లేపు వచ్చి లేపు. ఇంకొన్న మాలు కూడా ఈసారి సాలదా అంటారా, సరిపోద్దా? ఇంకొక అరగట్ట కలుపుకోవాలేమో. కలుపుకొని ఈ మొత్తం వేసేసిన తర్వాత ఇంకా భోజనానికి వెళ్తాము. రాజ్కుమారి పిల్లల్ని చూసుకుంటే ఇంక ఇంట్లో వంట పనులు, ఇంట్లో పనులు చేసుకుంటా ఉంది. మాలు వేసి భోజనానికి వెళ్తే 2 గంటలు, 1 గంట లేట్ అయినా కూడా ముందు మాలు వేస్తాం కదా, ఆరిపోయి సెట్ అయిపోద్ది. తర్వాత మనం మార్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ 4 పక్కల కర్రలు బదుకొని టేప్తో కొలుసుకొని ఈసాన్ని చూసుకొని ఇవన్నీ చేసే ప్రతిదీ కొంచెం ఇదే మెయిన్ పని మాట. ఇంకా మా నాన్న, నేను, అలానే మా బామ్మర్ది ముగ్గురం కలిసి చేస్తాము. తర్వాత మార్కింగ్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. సరే ఉన్న మాలు మొత్తం పోసేస్తాం. మా వాడిది నీళ్ళు తెగ తాగుతూ అన్నాడు, ఇంతవరకు ఒక నీళ్ళు తాగాల. ఉదయాన్నే పెరుగు అన్నమో మళ్ళీ మటన్ తినొచ్చిండు. మటనేనా? ఏం తినలే ఇంకా. కానీ ఇంటికి మంచిగా అన్ని. సరే ఫ్రెండ్స్, అయిపోయినా చూపిస్తాం. టిఫిన్ కూడా తెచ్చుకున్నాం తినాలని. ఇంకా ఏడా ముందు ఇది చేసిన తర్వాత తినొచ్చులే, అది కూడా బ్రష్ కూడా చేయలేదు. ఇంటికి పోయి నాకు పిల్లలు తింటారు, మనం ఏమైనా భోజనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే అయిపోయిన. అంతే కదా మధ్య టెక్నాలజీ. కానీ సరేనండి, ఇంక మొదలు పెడదాం. రారా, నేను వేస్తా ఉంటా కానీ పోతావా? ఏంటి ఇటు ఉండాలిరా, సెట్ అయిపోవాలా, గట్టిగా ఉండాలి. ఏ పని చేసినా స్ట్రాంగ్గా ఉండాలి. సరే కానీ ఇంకేసేద్దాం. రాజేష్, మాలు మొత్తం పోయడం అయిపోయిందిగా. ఇగో ఈ బొచ్చులు, పార్లు మొత్తం చోట బకెట్లు కూడా అన్నానికి వెళ్దాం. ఉన్న మాలు మొత్తం ఈ గుంతలు పోసేసాను. గుంతలు పోసేసాం కదా, పోసేసిన తర్వాత మొత్తం ఇంకో దింసలా కొట్టేసాను. నీళ్ళు కూడా పోసేసి గట్టిగా బిగుసుకుపోయింది. 1 గంట 2 గంటలు ఆగి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కింగ్ తీసుకొని పొలాలు బాదుకొని కొలుసుకొని మార్కింగ్ తీసుకున్నాక తర్వాత రేపు కంకరేద్దాం. సరే బయలుదేరదాం పా. మరి గబ్బొచ్చిన మొత్తం చోటే ఇదండి పరిస్థితి. ఇంకా కింద అయితే బెడ్ వేసేసాం ఒక అడుగు 6 గుంతలకి. వెళ్దాం పదండి. మీకోసం మళ్ళీ ఇంకో షెడ్ రెడీ అయ్యిద్ది ఇంకొక 15 రోజులు. బయలుదేరదాం పా. అండి మా నాన్న ఇంకా దారి మధ్యలో ఎదురయ్యాడు. ఇంకా నాన్న కంకరాన్ని మాలు వేసేసాము, సదరం చేసేసాము, ఇంకా మార్కింగ్ చేసేస్తే అయిపోద్దని చెప్తే చేద్దాము. ఇప్పుడే కదా మాలేసింది, 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత చేద్దాము, ఆరారు కదా కాసేపు అని చెప్పాడు. సరే ఆ లోపల భోజనం చేసి వస్తానని చెప్పాను. రాజ్కుమార్ అయితే ఇంకా భోజనం వండించుకొచ్చింది, టమాటా కర్రీ, అన్నం. ఇంకా భోజనం చేసి బయలుదేరతాం మళ్ళీ పని కాడికి కొంత సమయం ఆగిన తర్వాత. దా ఇడ్లీ నీకే దా. ఇంతక ఇంతైనా టిఫిన్ చేయమని చెప్పి ఇడ్లీ ఇప్పించాడు. ఇంకా ఏం తింటామని చెప్పి తినలే. తిను మనం తిను. అన్నవా? తిందంట.